హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ క్యాప్కట్ ట్యూటోరియల్ ఛానల్. సో ఒకసారి ఇక్కడ వీడియో ప్లే చేస్తాను చూడండి. అయితే ఈ వీడియో చూశారు కదా, మీరు కూడా ఇలా స్లో మోషన్ చేసుకోవచ్చు. ఎలా చేయాలి నేను మీకు చెప్తాను. కాకపోతే ఈ వీడియోని స్కిప్ చేయకండి, ఎందుకంటే మీరు మధ్యలో స్కిప్ చేస్తే మీకైతే అర్థం కాదనమాట. అందుకోసమే స్కిప్ చేయకండి. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీకు క్యాప్కట్ ప్రో అండ్ VPN ఈ రెండు అయితే కావాలి. ఇక్కడ ఇచ్చాను, దీన్ని స్కాన్ చేయండి. టెలిగ్రామ్లో అయితే ఈ రెండు యాప్స్ అయితే ఇచ్చాను. ఆ 2 యాప్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరైతే ఇప్పుడు VPN అయితే కనెక్ట్ చేసుకోండి. ఇలా కనెక్ట్ చేసుకున్న తర్వాత క్యాప్కట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకైతే ఇలా వస్తుంది. ఇక్కడ మీరు న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరైతే ఏదైతే వీడియో చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని అయితే యాడ్ చేయండి. ఇక్కడ ఏంటంటే మీరు యాడ్ ఆడియో మీద క్లిక్ చేసుకోండి. సో మీరైతే మ్యూజిక్ని సెట్ చేసుకోవాలి వీడియోకి. ఇక్కడ సౌండ్ మీద క్లిక్ చేసుకోండి. సౌండ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆడియోస్ కనిపిస్తాయి. ఇక్కడ మై డివైస్ మీద క్లిక్ చేసుకోండి. ఫ్రమ్ డివైస్ నేనైతే ఆడియో ఇచ్చేసాను. మీకు వీడియోకి తగ్గట్టు మీ వీడియోకి ఆడియోని అయితే ఇచ్చుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే వీడియోని స్లో చేయాలి ఆడియోకి తగ్గట్టు. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, కత్తెర. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ అయితే మీకు స్పీడ్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ కర్వ్ మీద క్లిక్ చేస్తే మనకైతే స్లో మోషన్లా ఇక్కడ వేరే లెవెల్లా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను చేస్తున్నాను. సో మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. మీకు నచ్చిన అంటే వీడియోకి సింక్ అయ్యే విధంగా స్లో మోషన్ అయితే చేయండి. అప్పుడే మీకు వీడియోకి తగ్గట్టు అండ్ ఆడియోకి తగ్గట్టు వీడియో అయితే సింక్ అవుతుంది అండ్ వేరే లెవెల్లో వీడియో అయితే మీకు కనిపిస్తుంది. ఈ విధంగా స్లో మోషన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మేక్ ఇట్ ఏ స్మూత్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని బెటర్ క్వాలిటీ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే మన వీడియో ఇంకా కాస్త బెటర్గా స్లో మోషన్లో కనిపిస్తుంది. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఒక్క నిమిషం, ఏదో ఫాల్ట్ అయినట్టున్నది. వీడియో యొక్క ఆడియో వస్తుంది, ఇక్కడ మ్యూట్ చేసేయండి. నాకైతే ఈ పాట అయితే నచ్చలేదు, కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత మళ్ళీ స్లో మోషన్ చేయాలి, ఎందుకంటే స్లో మోషన్ మళ్ళీ పోతుంది. ఇక్కడ బెటర్ మీద చేసుకోవాలి మనం. సో దీన్ని అయితే డిలీట్ చేసేయండి. ఇక్కడ మనం ఫిల్టర్ పెట్టాలి, లేకుంటే కలర్ గ్రేడింగ్ చేయాలి వీడియోకి. ఇప్పుడు కలర్ గ్రేడింగ్ చేద్దాం. వీడియో మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ అడ్జస్ట్మెంట్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరైతే కలర్ గ్రేడింగ్ అయితే ఇచ్చుకోండి వీడియోకి. ఓకే, ఇచ్చేసిన తర్వాత మనం దీనికి ఏంటంటే ఫిల్టర్ ఇచ్చేద్దాం. ఇక్కడ ఫిల్టర్ మీద క్లిక్ చేశాను. ఫిల్టర్స్ లోడ్ అవుతుంది. ఇక్కడ మూవీ మీద క్లిక్ చేసుకుందాం. ఏ ఫిల్టర్ పెడితే బాగుంటుందో చూద్దాం. సో ఇది వేరే లెవెల్లో ఉన్నది ఫిల్టర్, సినిమాటిక్ మోడ్లో. సో నేనైతే దీన్ని యూజ్ చేసుకుంటాను ఈ వీడియోకి ఫిల్టర్. ఆడియో ఎక్కువ ఉంది కాబట్టి నేనైతే ఆడియోని కట్ చేసి డిలీట్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఒకసారి ప్లే చేస్తాను.
ఓకే, ఇప్పుడు మనం ఎఫెక్ట్ ఇచ్చుకుందాం వీడియోకి. ఇంకాస్త బెటర్గా మనకు వీడియో కనిపిస్తుంది. ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి అండ్ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ షేక్ ఎఫెక్ట్ పెడదాం, బాగుంటుంది. ఎందుకంటే ఆడియో కూడా అలానే ఉంది కాబట్టి. బాగా షేక్ అవుతుంది కాబట్టి మనం అడ్జస్ట్ చేసుకుందాం. స్పీడ్ని కాస్త తగ్గిద్దాం, దీన్ని కూడా తగ్గిద్దాం. ఇప్పుడు చూడండి, బెటర్గా కనిపిస్తుంది మనకు వీడియో. మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తానికి ఎడిటింగ్. మీరు కూడా ఈ విధంగా స్లో మోషన్ చేసి ఎడిటింగ్ చేసుకోవచ్చు. రీల్స్ కానీ లైక్ వీడియోస్ కానీ ఏమైనా కానీ ఇలా స్లో మోషన్ చేసుకొని ఎఫెక్ట్ పెట్టుకొని ఈ విధంగా అయితే స్లో మోషన్లో వేరే లెవెల్లో చేసుకోవచ్చు మీరు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. బాయ్ బాయ్.